ఆ పిల్లోడు అర్బానా దోసుకొని ఉన్నాడు మేడం వాళ్ళ కొడుకు. అర్బానా పట్టుకుంటానే తెలియలే వాడికి, నన్ను మర్చిపోయినాడు. చాలా ఉరి నిజంగా పిల్లి అనుకునేది. ఇక్కడ ఎదురుగా ఉంది కదా ఇది లేడీస్ది, జెంట్స్ది పైన ఉన్నదంట. ఇదంతా జెంట్స్ వేర్. ఒక్కొక్క టీ షర్ట్ 300 రియాల. ఈ బ్యాగ్ బాగున్నది. ఎంత ఇది కూడా అంతేనా? 300 రియాలే. ఇది తీసేసుకున్న లేడీస్ది. ఓ అమ్మ ఎంత స్వామి, నా ఒక నెల జీతం పెట్టింది 2 జతలకి. రిటర్న్ అయితే ఇచ్చేసిన. ఇది 240 రియాలు. బయట పని అయిపోయింది. ఇప్పుడు లోపలికి చేస్తా ఉంటే దీంట్లో 4 ఉన్నాయి చిన్న చిన్నవి. ఇది ఉంది కదా, ఇది ఇట్లా వార్లమ్మిడి ఏదన్నా గడ్డి మొలిచిన, చెట్లు మొలిచిన. ఇదే మేడం ఇచ్చిన లొకేషన్. దుకాణం అంట, దుకాణం. నా దగ్గర చిల్లర ఉన్నది కార్లో, అంత ఎత్తి పెట్టినాయి. ఈ చిల్లరకి ఏమైనా తీసుకోమని తినేదానికి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తెచ్చుకునే చాక్లెట్లన్నీ ఈ విధంగా ముందు వేసుకొని ఒక కాఫీ అయితే వేసుకున్నా, బ్లాక్ కాఫీ. మొన్న పెట్టిన వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను పెట్టే డైలీ వ్లాగ్స్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా, దాంట్లోంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతా, దాన్ని మీరు కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి అని చెప్పి ఒక క్లిప్ అయితే అట్ట పెట్టినట్టు పెట్టి తీసేసిన. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఆమ్లెట్ వేసుకోవడానికి చాలా మంది మంచి సలహా అయితే ఇచ్చారు. ఫస్ట్ కొద్దిగా నీళ్లు పోసి దాంట్లో మసాలా వేసి కలబెట్టనా గడ్డలు గడ్డలుగా ఉండదని. నిజంగానే గడ్డలు గడ్డలుగా లేకుండా బాగా వచ్చింది. ఎవరని ఏం పెను ఎంతసేపు పెడితే కానలేదు. ఇదే బుస్తాను లేదే ఆమ్లెట్ ఇచ్చా. పెను కాలిందా లేదురా స్వామి, ఏం చేయలేం. చాలాసేపటి నుంచి పెట్టుండా, కాలనే కాల. అందుకే రెండు మంట పెట్టినా. ఇది పెను పెద్దది, అందుకే 2 పక్కల పెట్టినా. ఇప్పుడు కాల. అబ్బా, ఇట్టన్నీ చేసినప్పుడు చూస్తే ఇంటికి పోయి బ్రెడ్ రోలు, ఆమ్లెట్ రోలు, చికెన్ రోలు ఇటాటి పెట్టుకోవాలనిపిస్తుంది. ఎంత బాగా వచ్చింది చూడండి, నీట్గా వచ్చింది. ఇంకేమన్నా దీనిలో సాసులు వేసి కొద్దిగా ఎర్రగడ్డ వేసి క్యాప్సికమ్ వేసి చుట్టేసి ఇచ్చేసినామంటే గుడ్డు రోల్ అయిపోతుంది. కాకపోతే కొద్దిగా మాడింది, మనం మాడకుండా చూసుకోవాలి. కస్టమర్లు వచ్చితే మళ్ళీ ఆ మాడింది తీసుకుని కొడతారు. డ్యూటీ పడింది. హలో, ఓకే. ఏమా బీగాలు అడిగేంతవరకు బీగా లేదు. ఇప్పుడు పోయి అడిగితే ఇచ్చింది. ఆ కిటికీలోంచి బాగా కనిపిస్తా పొద్దున పూట. ఇవ్వచ్చు కదా, ఏదో ఏమో మతి మరుపు లేకపోతే ఎటో తెలియదు. టైం 10-12 అయింది. మేడము వాళ్ళ కొడుకుని కూడా తీసుకొచ్చింది. దానుమాలకైతే వచ్చారు వాళ్ళు. బండి పార్కింగ్ చేసి నువ్వు కూడా లోపల రావు ఇంకేనా? సర్లే మేడం అంటే వాళ్ళు అయితే దించేసిన గేట్ దగ్గర. పార్కింగ్ కష్టం మేడం ఈ టైంలో. ఇక్కడ రోడ్లో కూడా పెట్టేసాను మేడం, పార్కింగ్ లేక. యాడే కానీ పార్కింగ్ లేదు. వాళ్ళకేమో గేట్ దగ్గరే కావాలా, ఆడ పార్కింగ్ లేదు. ఈడ ఒక బండి అయితే పోతుంది, ఈడ పెట్టేసి నడుచుకుంటూ పోవాల్సిందే. ఆయన తీస్తున్నాడు సామాన్లు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా మేడం షాక్ అవుతుంది, ఏం అంత దూరం పెట్టినావు బండి నాయన అని. ఏం చేయాలి మేడం, ఆడ పార్కింగ్ లేదు, ఆడ పెట్టినా అని చెప్పాలి. ఇంకా ఈడ పెట్టినా. లోపలికి పోయినా, ఆ పిల్లోడు అర్బానా దోసుకొని ఉన్నాడు మేడం వాళ్ళ కొడుకు. అర్బానా పట్టుకుంటానే తెలియలే వాడికి, నన్ను మర్చిపోయినాడు. వాళ్ళు అయితే సామాన్లు తీసుకున్నారు. ఏ సామాన్లు సామాన్ బ్యాగ్లో చాలా ఉరి నిజంగా పిల్లి అనుకునేది. పిల్లి తిత్తా అంటే ఇక్కడ కూడా ఉన్నాయి బ్యాగులు, చిన్న చిన్న బ్యాగులు ఉన్నాయి. వాళ్ళు ఉంటుంది మాల్. ఇంకా బండి తీసుకోపోయి గేట్ దగ్గర పెడదాం. మనం బండిలోనే ఉంటాం కాబట్టి పార్కింగ్లో పెట్టకపోయినా బయట. ఊరి ఇట్లా ఉన్నది లేదావా, ఉన్నదిలే. దీడ కూడా పార్కింగ్ ఎక్స్ట్రా చేస్తున్నారు, ఇంకా తయారు చేస్తున్నారు దీన్ని.
ఎంత పార్కింగ్ పెట్టినా కూడా సరిపోదు కదా, అంత రోడ్ అంతా కొట్టేసి పార్కింగ్ ప్లేస్ చేశారు దీన్ని. డబల్ రోడ్ ఉండింది, పగలు కొట్టి పార్కింగ్ ప్లేస్ చేస్తున్నారు. మేడము ఇప్పుడు ఫోన్ చేసింది, 5వ నెంబర్ గేట్ కాడికి రావడానికి. నేను 5వ నెంబర్ గేట్ కాంచి వస్తానని చెప్పింది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చినా మళ్ళీ. ఏడుంది 5వ నెంబర్ గేటు. ఇక్కడ వచ్చి పార్కింగ్ చేసుకో, నేను ఫోన్ కొడతా అప్పుడు రానే. ఆడ ఎతకంగా పార్కింగ్ దొరికింది. ఆడ పార్కింగ్లో ఉన్నా, మళ్ళీ ఇక్కడికి రమ్మనే. ఇక్కడ వచ్చే పార్కింగ్ లేదు, అందుకే రోడ్లో పెట్టేసినాం. ఇప్పుడే వచ్చినాము, 12:30 అయింది. సామాన్లు అయితే లోపల పెట్టినా. లోపల పోతానే మేడం వంట రూమ్లో పోయింది. వంట రూమ్లో పోయి పని మనిషితో ఏదో గొడవ పడుతుంది. అందుకే ఆమె ఏడ్చేది. మేడం చెప్పేది ఆమెకు అర్థం కాదు, ఆమె చెప్పేది మేడంకి అర్థం కాదు. మేడం ఏం చెప్పిపోయిందో ఏమో, ఎన్నిసార్లు చెప్పాలా అంటుంది గట్టిగా. ఆమె గమ్మని టాగుతుంది మేడం తిట్టు. ఇంట్లో పని వాళ్ళకైతే పాపం, అదే పని మనుషులకి చాలా కష్టం అబ్బా. తలకాయ తింటారు వాళ్ళు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ ముందరే తిరుగుతూ ఉంటారో, ఏదో ఒకటి చెప్తా ఉంటారు, ఏదో ఒకటి గిరిగిరి చేస్తూనే ఉంటారు పాపం. నాకైతే మళ్ళీ డ్యూటీ పడింది. అక్కడి నుంచి తెచ్చుకున్నారు కదా సామాన్లు, అవి రిటర్న్ ఇచ్చి రావాలంట. పోతా ఈ సామాన్లు ఇచ్చేసి మనం పోదాం, వచ్చినాక రెడీ చేసి పెడతా అన్నం. ఏ మేడం తెచ్చుకునేది అయితే రిటర్న్ ఇచ్చామనింది. ఇదైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలమ్మనింది ఒకటి. వాళ్ళ కొడుకు ప్యాంట్ అయితే ఉంది, అదైతే ఎక్స్చేంజ్ చేసుకోరానింది. ఇంకా మేడంకి అయితే రిటర్న్ ఇచ్చేయమనింది. రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసుకురానింది. ఇక్కడ ఎదురుగా ఉంది కదా, ఇది లేడీస్ది, జెంట్స్ది పైన ఉన్నదంట. ఇదే జరా ఇది తీసేసుకున్న లేడీస్ది. ఓ అమ్మ ఎంత స్వామి, నా ఒక నెల జీతం పెట్టింది 2 జతలకి. ఈ పక్క జెంట్స్ వేరు పైకి పోవాలంట. అక్కడ ఏమీ లేవు, రెండు టీషర్ట్లు, 2 ప్యాంట్లు. నా ఒక నెల జీతం. ఇదంతా జెంట్స్ వేర్ బా. ఒక్కొక్క టీషర్ట్ 300 రియాల. ఈ ప్యాంట్లు క్లాత్, కానీ రేటు చూస్తే అంతా 200, 300, 250. కానీ ఇవన్నీ బూట్లు, బ్యాగులు అవన్నీ ఉన్నాయి. మనం కొనలేము ఎంత రేట్లు. ఈ బ్యాగ్ బాగున్నది ఎంత, ఇది కూడా అంతేనా, 300 రియాలే. ఈ బూట్లు నేను ఎత్తుకున్నా అంతేనా, 350, 400. ఇది 460. ఇప్పుడు వైట్ ఉన్నాయి, ఇవి కూడా అంతే ఉంటాయి నాకు తెలిసి. ఏ ఎత్తుకునే 300 రియాలు. ఈ పక్కన్ని చిన్నపిల్లలు కూడా ఉన్నాయి. ఇది కూడా రిటర్న్ ఇచ్చేసిన, తీసేసుకున్నా. 41 లేదన్నాడు, 42 ఉండదన్నాడు. సరే ఇవి అని చెప్పిన. 42 అయినా తీసుకురాను మేడం. ఈ ఒక్క ప్యాంట్ కూడా 240 రియాలు. కానీ అంటే దగ్గర 5,000 చిల్లర. 240, 239 ఎంత ఉన్నది, 239. కానీ దగ్గర 5,500 ఈ ప్యాంటు. ఈ ఒక్క ప్యాంటు భలే రేట్లు బస్సామి. అక్కడ ఏది ఎత్తుకున్నా 200 పైనే, 250, 300, 400 అట్లే ఉన్నాయి. ఇప్పుడు మా మేడం 2 జతలకి ఎంత ఇచ్చింది, సుమారు దగ్గర 1,100 రియాలు ఇచ్చింది. 2 జతలకి. ఇంత బిల్లు చూడు, ఇంత పెద్ద బిల్లు. నాకైతే షాక్ స్వామి, 2 జతలకి ఇంత డబ్బులు అని. నా ఒక నెల జీతం పెట్టేసింది ఆడ. నచ్చలేదేమో, మళ్ళీ రిటర్న్ పెట్టేసింది. రిటర్న్ ఇచ్చేమనింది. నేనైతే ఎప్పుడు అంత రేటు పెట్టి కొనలేను ఆయన, కొనను కూడా. ఎంత సంపాదించినా కూడా గుడలకి మాత్రం అంత రేటు పెట్టను. చెప్పులు పెడతాం మళ్ళీ 1000 రూపాయల కంటే ఎక్కువ పెట్టను. మళ్ళీ అది కూడా చెప్పులకి 1000, 1,100 అంతకన్నా ఎక్కువ పెట్టను. ఒక్కొక్క ప్యాంట్ 5,000, ఒక్కొక్క టీషర్ట్ 5,500. ఏందిరా నాయన, నాకైతే ఒక జతకి నాకు ఇంటికాడ ఒక 5 జతలు వచ్చాయి ఆ రేటుకి. గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పి మరీ దారుణంగా అబ్బా నాయన 5,000, 6,000 పెట్టుకుంటారు ఒక్కొక్క ప్యాంటు, ఒక్కొక్క టీషర్టు. వద్దు నాయన స్వామి, నేనైతే ఎప్పుడు కొనలా స్వామి అంత రేటు పెట్టి. పుణ్యోలియా వాళ్ళకి ఇష్టమైతే 1000 రూపాయలు పెట్టుకుంటారు, 10,000 పెట్టుకుంటారు, లక్షల్లో కూడా కొంటారు. మనం వాటిని చూసి ఆనందపడాలి అంతే. పోయి అన్నం తినేసి మళ్ళీ ఇంకొక పని ఉన్నది. ఈ లారీ అయితే వచ్చి ఉన్నది ఫర్నిచర్స్తో డోర్లతో. కానీ మేడం అది అయిపోతానే లోపలికి వచ్చాను. ఏమన్నా అన్నం ఏమంటే 10 నిమిషాల నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాను.
జస్ట్ వెయిట్ అనిపోయింది. మూసుకొని ఒక 10 నిమిషాలు టైం తీసుకొని చేసుకునినా బాగుండు. చూడండి ఏమి ఇచ్చాను. తెల్లన్నము, అది చికెన్ ఒకటి, సలాడ్ ఏ ఇచ్చింది. ఈ రైస్ కూడా ఏదో ఎర్రగా ఉన్నాయి అయ్యా, అప్పుడులాగా తెల్లగా లేవా. ఏం చేయాలో అర్థం కాదప్ప. ఒకవేళ ఆమె పాత పని మనిషి పోయింది కదా ఆమె సాపరికి, ఒకవేళ ఆమె రాకపోతే నా పరిస్థితి ఏం చూడండి. ఏముందా, పచ్చడి వేసుకొని తింటాను. ఈ చికెన్ కూడా చూడు ఎంత గట్టిగా ఉంటుందో, గట్టిగా ఉన్నది. కొడితే చూడు సౌండ్ వచ్చింది. ఏమన్నా తీసుకొని మా ఫ్లాష్ మ్యాన్కి అప్పగియాలి. ఈ టమాటా పచ్చడి తిన్నా కూడా ఏమవుతుందంట, టమాటా పచ్చడి కూడా ఎక్కువ తినగా కానీ కామెంట్ చేస్తారు. ఏమీ లేనప్పుడు అదే సాగుతున్నది, ఏమీ లేనమ్మా గెంజే గీత అన్నట్టు ఇదే గీత అనమాట. ఆమె ఇచ్చిందే గులిపి అన్నము, దాంట్లో ఒక రోజు తిన్నా. ఇంకా చికెన్ అస్సలు తినలా. సలాడ్ అయితే తిన్నా, ఈ ఒక్క రోజు అన్నం తిన్నా. ఎందుకంటే ఇది నవ్వులుతూ ఉండే ఏదో ప్లాస్టిక్ నవ్వులినట్టు అనిపిస్తుంది నాకు, పోవడంలే. దీంతో నాకు కడుపు నిండిపోయింది సలాడ్. మేడము ఫోన్ చేసింది, అదరా పోతే ఈ ప్యాంట్ చేతులు పెట్టింది. మళ్ళీ పోయి రిటర్న్ ఇచ్చేపు, ఇది కూడా వద్దు అని చెప్పింది. వీటితో పాటు కొన్ని సామాన్లు ఇచ్చింది. ఇది చూసినారా ఏందో ఇవి. వీటి గురించి అది ఇచ్చి వచ్చినాక మాట్లాడదాము, చూపిస్తాయి ఏందో. రిటర్న్ అయితే ఇచ్చేసిన. ఇది 240 రియాల్లో 2 బిల్లులు ఉన్నాయి చూడండి. ఒక బిల్లు వచ్చేసరికి సైజు మార్చుకున్నా, ఎక్స్చేంజ్ చేసిన. ఇంకొక బిల్లు వచ్చేసరికి మేడం ఫస్ట్ తీసుకునింది కదా ఆ బిల్లు. 2 బిల్లులు ఉన్నాయి ఇక్కడ. 2 బిల్లులు తీసుకొని పోయి ఇస్తే డబ్బులు అయితే రిటర్న్ ఇచ్చేసినారు. ఎక్స్చేంజ్ చేసుకునేప్పుడు ఏం మాట్లాడాలా, ఇప్పుడు వద్దని లోపల కూడా డబ్బులు ఏం మాట్లాడకుండా చేతిలో పెట్టేసినారు. అక్కడ ఒక బోర్డు ఉన్నది, ప్రతి ఒక్క కౌంటర్ కాడ బోర్డు అయితే ఉంది. ఆ బోర్డులో చదివినా నేను, 30 రోజుల లోపల మీరు రిటర్న్ చేసుకోవచ్చు, కాకపోతే మీరు తీసుకునే ఐటెము పాడు చేయకుండా, దానికి ఉంటాయి కదా ట్యాగ్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంట. ఒకవేళ ఆ మహల్లో ఉండేవాళ్ళు మీకు రెస్పాన్స్ కాకపోతే ఒక ఈమెయిల్ అయితే ఉంది, ఆ మెయిల్కి మీరు రిపోర్ట్ చేయొచ్చు అంట. సో అదంతా కూడా ఏదో వచ్చిరాని ఇంగ్లీష్లో చదివినా అర్థమైంది. 30 రోజుల లోపల మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బయట పని అయిపోయింది, ఇప్పుడు లోపల చేస్తా ఉంటే ఎడుపు కూర్చోవాలి. చేస్తాం, ఈ ప్లాస్టిక్ది రబ్బర్ తీసేసి కొత్త రబ్బర్ వేస్తాం చెక్కలకి, డోర్లకి. ఇది పాతది, ఎంత ఉన్నది రోల్, అది పెద్ద రోల్. కానీ డోర్లు అన్నిటికీ వేస్తూ ఉన్నట్టున్నారు. సైడ్లలో ఉంటుంది రబ్బరు, సౌండ్ రాకుండా తగులుకుంటుంది. చేస్తాను. మా ఇంట్లో అయితే అయిపోయి చేశారు. పొద్దున్న నుంచి తోఫిక్ పోయి ఇంట్లో సాయంత్రం దాకా చేశారు. మా ఇంట్లో 1 గంటకి అయిపోయింది. నేను పైకి పోయింటే తోఫిక్ పోయి ఫోన్ చేశాను, నేను పొద్దున్న నుంచి మా ఇంట్లో ఉన్నాను ఆయన, నువ్వు ఇప్పుడు పోయినావు అని. నాదేం పెద్ద పని లేదు, 10 నిమిషాలు అయిపోతుంది అని చెప్పిన. అంటే ఒక అర్ధగంట అయిపోయింది దాని. వాళ్ళ ఇంట్లో మాత్రం పొద్దున్న నుంచి ఉన్నారు. ఇవి చూపిస్తాను చెప్పినా కదా, ఇప్పుడు చూపిస్తారు. ఇవి మా మేడం నాకు ఎందుకు ఇచ్చిందంటే, వాళ్ళు చెట్లు లాగే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇమ్మని చెప్పి ఇచ్చింది. ఏంటంటే దీంట్లో 4 ఉన్నాయి చిన్నవి. గాలాలు ఉన్నాయి వీటికి. మళ్ళీ ఇది రబ్బర్ కూడా ఉన్నది. ఇటు పెట్టి కోస్తే చీల్చుకొచ్చదట్టే, ఇటు పెట్టి చూస్తే చూసారా. ఇది ఒకటి, దీంట్లోనే 4 రకాలు ఉన్నాయి. ఇది ఇంకోటి, ఇది డైరెక్ట్ పొడిచేదేమో ఇట. అదొకటి, ఇది ఒక్కరో వంకరగా ఉన్నది నా ఏలు ఉన్నట్టు. ఇదొక రకం, ఇదొక రకం. ఈ 4 అయితే దీనిలో ఉన్నాయి. ఇంకా ఇది పెద్దది, కానీ ఇది ఒక పెద్దది. దీనికి పూసు కూడా బాగా కూసుగా ఉన్నది. మళ్ళీ పొదును పోకుండా ఈ రబ్బర్ ఇచ్చేట్టున్నారు దీనికి.
ఇలాంటి ఎవరికైనా గుచ్చుకోకుండా పెట్టినారు. ఇవి కూడా ఇచ్చింది. ఇవి వచ్చి మామూలుగా షర్ట్లకి దారాలు కడతాం కదా, ఏదన్నా వాలిపోతా ఉంటే పడిపోతా ఉంటే ఆ దారాలు కట్టకుండా వీటితో చుట్టమనింది. వాళ్ళకి చెప్పు దారాలు గిరాలు కట్టద్దని చెప్పు. ఇది అతుక్కుంటుంది, ఇట జాయింట్ చేసి అతుక్కుంటుందేమో. అతుక్కుంటుందా? ఇట్లా అతుక్కుంటుంది. ఏదన్నా ఒక చెట్టు మధ్యలో పెట్టేసి ఇట్లా పెట్టేసినాం అనుకో, ఇట్లా అతుక్కునేస్తుంది బాగా టైట్గా. ఇవి అయితే ఇచ్చింది. ఇవన్నీ కూడా ఎందుకంటే చూపిస్తుంది బయట. చెప్పింది మేడం నాకు మళ్ళీ ఈ ఎట్టవాడాలో. ఇది ఉంది కదా, ఇది ఇట్లా వార్లమ్మిడే ఏదన్నా గడ్డి మొలిచినా చెట్లు మొలిచినా వాళ్ళకి చెప్పి ఇట్లా తీయమని చెప్పాలంట. ఎందుకంటే నా రూమ్ పైన చెట్టు మొలిచింది కదా, అది చెప్పిన మేడంకి. సో అందుకు ఇట్టాడు తెప్పించింది. ఏడన్నా వార్లలో కానీ పైన కానీ ఉంటే ఒకవేళ నీకు కనిపించినా కూడా నీ దగ్గర కూడా ఒకటి పెట్టుకో, కోకేసే వెంకి అనింది. సో అది ఇది పెద్దది, అవి చిన్నవి రకరకాలు ఉన్నాయి దాంట్లో, 4 రకాలు. ఇంక ఇది వచ్చి ఇది లబ్బరు, ఈ ట్యాగులు వేసి ఉన్నాడు. ట్యాగుల వల్ల ఆ చెట్టు డ్యామేజ్ అయిపోతుంది. సో అట్ట కాకుండా ఇది తీసుకొని వచ్చి ఇట్లా చుట్టమనింది మేడం. అంతే, ఇట్లా పెడితే టైట్గా తగులుకుంటుంది. ఇది వీటికైతే ఇచ్చింది చెట్లకి, వాళ్ళకి వస్తే వాళ్ళకి ఇచ్చేయని. నాకు మళ్ళీ డ్యూటీ పడింది. మేడం లొకేషన్ ఇచ్చి ఇవి రిటర్న్ పంపించాలా, రిటర్న్ వేసి రాపు అని చెప్పి, ఇంట్లో కోడ్ గీడు అన్నీ ఏందో దీంట్లో సామాన్లు వచ్చి ఏదో ఉన్నాయి, గాజు సామాన్లు ఏందో. ఈ పేపర్ కూడా ఇచ్చింది, లొకేషన్ కూడా ఇచ్చింది, దగ్గరే. అయిపోయి ఇచ్చేసి రాపు అనింది. ఇదే మేడం ఇచ్చిన లొకేషను. దుకాణం అంటే అంగడి, అది మనకు తెలుసు. వీళ్ళు కూడా దుకాణం పెట్టుకున్నారే అంటే ఇండియా వాళ్ళదేట. ఏంద్రా రిటర్న్ ఇవ్వమని చెప్పింది సామాన్లు మేడం అంగట్లోకి పంపించింది అనుకున్నా. దీంట్లోనే రిటర్న్ తీసుకున్నారు వాళ్ళు. ఈ పాస్పోర్ట్ అవి కొట్టేసి రిటర్న్ తీసేసుకున్నాడు. నా దగ్గర చిల్లర ఉన్నది కార్లో, అంత ఎత్తి పెట్టినా. ఈ చిల్లరకి ఏమైనా తీసుకోమని తినేదానికి ఎంత ఉన్నది అడుగుతుందా, దండి ఉన్నది. అన్ని రియాలు, 2 రియాలిటీ వచ్చి 2 ఉన్నాయి అంతే. ఏం తీసుకుందాం ఐస్ క్రీమ్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ తీసుకున్నాం, ఇది కూడా ఉంటుంది కిట్ క్యాట్. అమ్మా ఇది బాగుంటుంది. ఈ నెలంతా కలిపితే నా కాడ ఉండింది 22 రియాలే. ఆ 22 రియాలకి నేనైతే కొనుక్కునేసిన. చూసారా, మొత్తం 22 రియాలు అంటే 25 అలాలు మళ్ళీ ఎన్నికైతే అయితే వచ్చినాయి. ఇది ఒక్కటే కిట్ క్యాట్ చాక్లెట్ ఒక్కటే 9 రియాలు అంట. ఇంకా మిగతా కిట్ క్యాట్ చాక్లెట్లు అయితే తీసుకున్నా. ఇది వచ్చి 5 రియాలు ఏమో ఇది. కాదు కంసాలాలోనో ఎంతో తెలీదు, ఆడైతే తీసుకున్నా. ఇంక ఇవి కూడా ఒక చాక్లెట్ అయితే తీసుకున్నా. ఇంకా మనకి కిట్ క్యాట్ అంటే చాలా ఇష్టము. సో కిట్ క్యాట్లు అయితే తీసుకున్నా. ఇది వచ్చేసరికి నాకు 4.5 రియాలు పడింది. ఈ రేట్ ఎక్కువ, ఇది మాత్రం చాలా రేటు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఆమె పిలిపినామా సాపరు పోతా అంటే అందరికి ఐస్ క్రీమ్ ఇచ్చింది. నీకేం కావాలి తీసుకో వెంకీ అంటే నేను కిట్ క్యాట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. అంతా రాలిపోయింది. ఇది ఇట్టు ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీని లోపల అంతా రాలిపోయింది. తెచ్చుకున్న చాక్లెట్లన్నీ ఈ విధంగా ముందు వేసుకొని ఒక కాఫీ అయితే వేసుకున్నా, బ్లాక్ కాఫీ. ఇంకా బ్లాక్ కాఫీకి మనకి చాక్లెట్ అయితే ఉండాలా. ఈ 2 రోజులు కూడా ఉండవు. ఇది రేట్ తక్కువ కదా, చాలా బాగుంది. చక్కెర తక్కువ ఉంది, అయితే షుగర్ ఉండే వాళ్ళకి మనకు వస్తుంది. బాగున్నది టేస్ట్ అయితే, అన్నిటికన్నా రేట్ తక్కువ, బాగున్నది టేస్ట్. ఇంకా కిట్ క్యాట్ గురించి మీ అందరూ తెలిసిందే. ఇదైతే తెచ్చుకున్నా, చూద్దాం దీని టేస్ట్ కూడా. మనకి కాఫీలోకి బ్లాక్ కాఫీ చేదు ఉంటుంది కదా, దానికి ఒక తీయగా పోతా ఉంటే బాగుంటుంది. నేను ఆయన అడిగినా, ఏంది బ్రో ఇది బకాలని పెట్టుకున్నారు, ఎవరిది ఇది అంగడి, వీళ్ళు సౌదీ వాళ్ళది అంటే, సౌదీ వాళ్ళది కాదు ఇది పాకిస్తాన్ వాళ్ళది కానీ. నువ్వు ఏ దేశం అన్నా, ఆయన ఇండియా ఆయన అంట, ఇండియా కేరళ ఆయన అంట.
కేరళ అయినా పాకిస్తాన్ దేశానికి సంబంధించిన షేరికాలో పనిచేస్తున్నాడు. బాగుంది. పాలపొడి పెట్టినారు మధ్యలో, బాగుంది. మొన్న పెట్టిన వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను పెట్టే డైలీ వ్లాగ్స్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా, దాంట్లోంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతా, దాన్ని మీరు కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి అని చెప్పి ఒక క్లిప్ అయితే అట్లా పెట్టినట్టు పెట్టి తీసేసిన. అంటే మళ్ళీ దాన్ని కూడా ఏదో పెద్ద ఇదిగా అనుకుంటారేమో అని నేను పెట్టకుండా ఆపేసిన. సో చాలామంది అన్న ఏదో అడుగుతాను అడగలేదన్నా అని కొంతమంది కామెంట్లు చేశారు. సో వాళ్ళ కోసము నా వీడియోలు ఇష్టంగా చూసే వాళ్ళ కోసం అయితే అడుగుతాను. సో నిన్న పెట్టిన వీడియోలో ఈరోజు నా క్వశ్చన్ వచ్చేసరికి, మేము జిద్దా స్టార్ట్ అయింది ఒక ఏరియాలో అని చెప్పినా కదా, మేము అక్కడికి పోయి, అంటే నేను కాదులే మేడం అక్కడికి పోయి ఏం తీసుకొని వచ్చింది, అక్కడ ఏం ఫేమస్ అని చెప్పిన దాన్ని మీరు కామెంట్ చేయండి. టైం 7:30 అయింది. ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఆమె 2 వారాల నుంచి వాళ్ళ అమ్మ ఇంటికి పోలా, ఆడికి ఏమైనా పోతుందేమో చూద్దాం. ఆడికి పోతాం. అన్నం తిన్నావు వెంకీ అని అడిగింది. తినలా మేడం ఇంకా అని. నేను పోవాలి బయటికనే. సరే రండి అని చెప్పి 7:36 అయింది. ఇంక ఇంటికి వచ్చి తినాల్సిందే. ఇంకా ఆమె ఏమి ఇది, ఇంక నేను చేసుకోవాలా. నేను ఇంటికాంచి బయలుదేరేప్పుడు అనుకున్నా మేడం వాళ్ళ అమ్మ ఇంటికి వస్తుందని. చాలా రోజులు అయిపోయింది. మామూలుగా అయితే వారం వస్తుంది మేడము, ఇప్పుడు చాలా రోజులు అయింది, అందుకే ఇప్పుడు వచ్చింది. ఆమె అయితే లోపల పోయింది. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ బండిని వీడియో తీసి పెడితే, చిన్న బండి అంటున్నావు, దాని కాస్ట్ ఎంత అని చెప్పి కామెంట్ చేశాను. ఏంది ఒక్కొక్కరు 1,50,00,000 అదే అంత రేటు? అది స్వామి నాయన, 10-15 మంది కుటుంబాలు బతికిపోవచ్చు ఇల్లు కట్టుకొని. నాకైతే తెలియదు అంత రేటు ఉంటుందని, కానీ బండి మాత్రం భలే ఉండదు. ఇక్కడికి వచ్చేప్పటికి కరెక్ట్గా 8:11 అయింది. ఇంకా ఏ టైంకి వస్తుంది మేడం చూద్దాం. చూసారా బండి భలే ఉన్నది, బుడ్డి బండి. అదే మీ అందరు కామెంట్లు చేశారు కదా 1.5 కోటి బండి అది. ఇప్పుడే ఇంటికి వచ్చిన 10:30 అయింది టైము, కరెక్ట్గా 10:30. ఇంకా పని మనిషి ఏమన్నా అడుగుదామంటే ఆమె నిద్రపోయి ఉంటుంది. అయినా ఏమి ఇస్తుంది, ఒట్టి అన్నం ఇస్తుంది. ఇంకేదో ఒకటి చేసేసుకొని తినేస్తా. ఇంతటితో మన డ్యూటీలు అయితే అయిపోయినాయి 10:30కి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అడిగిన క్వశ్చన్ మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాం.